ఇండియాపై టారిఫ్స్ ట్రంప్ మనసు మార్చుకున్నారా? అలస్కా భేటీలో టారిఫ్స్ పై ట్రంప్ పుతిన్ చర్చించారా? సుంకాల విషయంలో ట్రంప్ పునరాలోచనకు రీజన్ ఏంటి? అలస్కా సమావేశానికి అసలు రీజన్ ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్ గా యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలకడమే అన్న సమాధానం వినిపిస్తోంది. కానీ అంతకు మించిన ఎన్నో అంశాలు, అజెండాలు ఆ భేటీతో ముడిపడి ఉన్నాయి. వాటిలో టారిఫ్స్ ప్రధాన అంశం. ట్రంప్ ఆడుతున్న సుంకాల ఆట అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాలకే కాదు, రష్యాతో ట్రేడ్ నడుపుతున్న దేశాలకు శాపంగా మారింది. ముఖ్యంగా మాస్కో నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి మిత్ర దేశాలకి ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ విధించిన సుంకాలు పరోక్షంగా పుతిన్ పై ఒత్తిడి పెంచాయి. ట్రంప్ టారిఫ్స్ ను ఇండియా, చైనా, బ్రెజిల్ లెక్క చేయకపోయినా తన మిత్ర దేశాలపై ఒత్తిడి పెరగడం మాస్కోపైన ఒత్తిడి పెంచింది. అలస్కా సమావేశానికి ముందు ట్రంప్ కూడా ఇదే మాట చెప్పారు. భారత్ పై టారిఫ్స్ విధించడంతోనే పుతిన్ సమావేశానికి అంగీకరించారని, లేదంటే అలస్కా భేటీ అంత ఈజీ కాదు అని పేర్కొన్నారు. సో అలస్కా భేటీ అజెండాలో కాల్పుల విరమణకు ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్ పై టారిఫ్స్ అంశానికి అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్ స్పందనతో అదే తేలింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. Well, he lost an oil client, so to speak, which is India, which was doing about 40% of the oil. China, as you know, is doing a lot, and others have another few countries. And if I did what's called a secondary sanction or a secondary tariff, it would be, very devastating from their standpoint. If I have to do it, I'll do it. Maybe I won't have to do it. అలస్కా సమావేశానికి ముందు చాలా సార్లు రష్యా చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు టారిఫ్స్ ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు. భారత్ పై ఇప్పటికే 25% టారిఫ్స్ అమల్లో ఉండగా మరో 25% సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, పుతిన్తో భేటీ సవ్యంగా సాగకపోతే భారత్ పై అదనపు సుంకాలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. మరోవైపు యుక్రెయిన్ పై యుద్ధం ముగించకపోతే రష్యా పైన 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలో తెలిపారు. దీంతో అలస్కా సమావేశంలో కాల్పుల విరమణ దిశగా నిర్ణయాలు ఉండకపోతే ఇండియాపై మరిన్ని సుంకాలు తప్పవన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ ఈ భేటీ ముగిసిన తర్వాత టారిఫ్స్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. అందుకు కారణం టారిఫ్స్ అంశంపై పునరాలోచన చేస్తానని చెప్పడమే. ఈ రోజు జరిగిన పరిణామాల తర్వాత రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాల గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. దీనిపై వచ్చే 2-3 వారాల్లో పునరాలోచన చేస్తా. ప్రస్తుతానికి సమావేశం సాఫీగా జరిగిందని ట్రంప్ వెల్లడించారు. ఈ పరిణామాల వేళ పుతిన్తో భేటీ తర్వాత టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి రష్యాతో పాటు మాస్కో చమురుకుంటున్న దేశాలపైన సుంకాలు ఉండకపోవచ్చని ట్రంప్ తన వ్యాఖ్యలతో సంకేతాలు ఇచ్చినట్లయింది. నిజానికి అలస్కా భేటీకి ముందు భారత్, రష్యా మధ్య కీలక చర్చలు జరిగాయి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో రోజుల వ్యవధిలోనే 2 దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. అజిత్ దోవల్ మాస్కోలో పర్యటించి ఇంధన భాగస్వామ్యంపై చర్చించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ సైతం పుతిన్తో ఫోన్లో కీలక చర్చలు జరిపారు. జైశంకర్ సైతం త్వరలోనే మాస్కోలో పర్యటించబోతున్నారు. ఇవన్నీ అమెరికాకు పరోక్ష సంకేతాలే. రష్యా నుంచి చమురు కొనడం ఆపేది లేదని ట్రంప్ పాలక వర్గాలకి స్పష్టం చేశారు. పుతిన్ సైతం ట్రంప్ టారిఫ్స్ తన మిత్రులకు ఇబ్బందికరంగా మారకుండా చూసుకోవాలనుకున్నారు. అనుకున్నట్టే అలస్కా సమావేశంలో రష్యా చమురు టారిఫ్స్ పై ట్రంప్తో చర్చించినట్లు కనిపిస్తోంది. ఇక్కడ అమెరికా అధ్యక్షుడి ముందు పుతిన్ కీలక ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. నిజంగా యుద్ధాన్ని ఆపాలనుకుంటే మొదట తన మిత్ర దేశాల జోలికి రావద్దని చెప్పి ఉండవచ్చు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్స్ తో దాడి చేస్తే కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉండదని స్పష్టం చేసి ఉండొచ్చు. అందుకే రష్యా నుంచి చమురుకుంటున్న దేశాలపై టారిఫ్స్ విషయంలో పునరాలోచిస్తానని ట్రంప్ ప్రకటించినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాలంటే మాస్కోలో జరిగే సమావేశం వరకు ఆగాల్సిందే. ఈలోపు టారిఫ్స్ ఎపిసోడ్ ఎన్నో మలుపులైనా తిరగొచ్చు.